జీవాల పెంపకదారులకు నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. గొర్రెలు మరియు మేకల పెంపకంలో ప్రతి రైతు ఖచ్చితంగా గొర్రెలు మరియు మేకల దవడ కింద లేదా గొంతు కింద నీరు దిగడం వంటి కండిషన్‌ని చూస్తుంటాము. ఈ గొంతు కింద లేదా దవడ కింద నీరు దిగడాన్ని బాటిల్ జా కండిషన్ అంటారు. ఇది వేటి వల్ల వస్తుంది? అది రావడానికి గల కారణాలు, అలాగే చికిత్స ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, ఈ గొంతు కింద నీరు రావడం అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంతర పరాన్న జీవులులో ముఖ్యమైనది లివర్ ఫ్లూక్స్ కార్జభుజనగలు, అలాగే పొట్టజనగలు ఆంఫిస్టోమ్స్, అలాగే ఎర్ర రక్త నట్టలు అంటే అబోమేజంలో ఉన్న హిమాంకస్ వల్ల వస్తుంది. సో, ఈ మూడింటిని మనం రూల్ ఔట్ చేసుకోవాలి. రెండవ కారణం చూసుకున్నట్లయితే రక్తహీనత లేదా అనీమియా. అనీమియా ఉన్నప్పుడు కూడా గొంతు కింద లేదా దవడ కింద నీరు దిగే అవకాశం ఉంటుంది. సో, రైతులు ఖచ్చితంగా జీవాలకు గొంతు కింద లేదా దవడ కింద నీరు దిగుతున్నప్పుడు డీవార్మింగ్ చేశారా లేదా అనే విషయాన్ని ముందు తెలుసుకోవాలి. ఒకవేళ చేయనట్లయితే ఖచ్చితంగా చేయాలి. రెండవది అనీమియా వల్ల వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం బాహ్య పరాన్న జీవుల నిర్మూలన మరియు దీంట్లో కూడా మళ్ళీ అంతర పరాన్న జీవుల నిర్మూలన ఖచ్చితంగా చేయాలి. అలాగే రక్తహీనత రావడానికి గల ఇంకో కారణం చూసుకున్నట్లయితే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. దీనిలో కాపర్ మినరల్ లోపం కనుక ఉన్నట్లయితే రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. సో, రైతులు ఒకవేళ ఈ లివర్ ఫ్లూక్స్ వల్ల కార్జభుజనగల వల్ల గనక రక్తహీనత వస్తే దాని కొరకు ట్రైక్లోబెండజోల్ వంటి మందులను వాడుకోవాలి. మరియు ఈ యాంఫిస్టోమ్స్ పొట్టజనగల వల్ల గనక రక్తహీనత వచ్చి దానివల్ల ఈ గొంతు కింద నీరు దిగుతున్నట్లయితే ఆక్సిక్లోజుడ్ మరియు లివామిజన్ వంటి మందులు త్రాగించుకోవాలి. అలాగే ఈ ఎర్ర రక్త నట్టలు అంటే హిమాంకస్ వల్ల కనుక వస్తున్నట్లయితే దీనికి మనం ఐవర్మెక్టిన్ ఇంజెక్షన్ వాడుకోవచ్చు, లేదా క్లోజెంటాల్ ఇంజెక్షన్ వాడుకోవచ్చు, లేదా ఈ లివామిజోల్ కూడా దీన్ని ఎలిమినేట్ చేస్తుంది కాబట్టి ఆ మందు కూడా వాడుకోవచ్చు, లేదా ఆల్బెండజోల్ వంటి మందులు వాడుకోవచ్చు. ఈ రక్తహీనత రావడానికి బాహ్య పరాన్న జీవుల నిర్మూలన అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి బాహ్య పరాన్న జీవులు వాటి శరీరం పైన ఉండి రక్తం పీల్చడం వల్ల రక్తహీనత వస్తుంది. సో, దాన్ని కూడా మనం రూల్ ఔట్ చేసుకున్నట్లయితే ఈ ప్రాబ్లంకి మనకు సొల్యూషన్ దొరుకుతుంది. సో, ఈ విధంగా బాహ్య పరాన్న జీవుల నిర్మూలన చేయాలని ఒక వీడియో మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరిగింది. దాన్ని చూసినట్లయితే ఆ మందులు వాడుకున్నట్లయితే వాటిని కూడా మనం నివారించుకోవచ్చు. అలాగే ఈ రక్తహీనత రావడానికి ముఖ్యమైన మినరల్స్ కాపర్. సో, కాపర్ లోపం ఉన్నప్పుడు కూడా రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాపర్ లోపం వల్ల గనక రక్తహీనత వచ్చినట్లయితే మళ్ళీ గొంతు కింద నీరు దిగే అవకాశం ఉంటుంది. సో, మినరల్ సప్లిమెంట్ కూడా ఇవ్వాలి. సో, ఈ గొంతు కింద నీరు దిగే సమస్య గనక అంతర పరాన్నజీవుల వల్ల వచ్చి ఉంటే మనం డీవార్మింగ్ చేయాలి. ఆల్రెడీ ఈ వామ్ బర్డెన్ ఉండడం వల్ల రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఆర్బీసీ ప్రొటెక్షన్ మందులు ఇచ్చుకోవాలి. దీని కొరకు మనం షార్కోఫెరాల్ వెట్‌ని మనం మన కాల్షియంలో కలిపి ఇచ్చుకోవచ్చు. అలాగే బి కాంప్లెక్స్ ఇంజెక్షన్‌లను కండకు వేయాల్సి ఉంటుంది. సో, ఈ రక్తహీనత ఉంది అనే విషయం ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే జీవాల కంటిలో ఉన్న కంజక్టైల్ మ్యూకస్ మెమరీ అనేది యాక్చువల్‌గా లైట్ పింక్ కలర్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే రక్తహీనత సివియర్‌గా ఉంటుందో అది తెల్లగా మారిపోతుంది. అలాగే చిగుళ్ళు చూసేటప్పుడు కూడా తెల్లగా పాలిపోయి ఉంటాయి. సో, ఇలా ఉన్నట్లయితే సివియర్‌గా రక్తహీనత ఉందని అనుకోవాలి. సో, ఈ రక్తహీనత ఉన్నప్పుడు మనం షార్కోఫెరాల్ వెట్ ఇచ్చుకోవాలి. అలాగే ఈ బి కాంప్లెక్స్ ఇంజెక్షన్‌లలో ట్రైబివేట్ గానీ, న్యూరోకేర్ ఎమ్ గానీ, న్యూరోవెట్ ఇంజెక్షన్‌లు గానీ ఇచ్చుకోవాలి. అలాగే ఇంజెక్షన్‌లలో చూసుకున్నట్లయితే ఈ ఫెరిటాస్ ఇంజెక్షన్ ఉంటుంది. ఈ ఫెరిటాస్ ఇంజెక్షన్‌ని 1 ఎంఎల్ చొప్పున కండకు వేస్తున్నట్లయితే ఈ ఆర్బీసీ ప్రొడక్షన్ తొందరగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ వీడియో ఎవరైతే జీవాల పెంపకం చేస్తున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయాలని కోరుతున్నాను.